హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన పారుపల్లి అజయ్ కుమార్ విరచిత కథ వయసా తొందరపడకే అనేటువంటి ఈ కథను మన కానమూకు కథావచన శ్రోతలకు సమకాలీన కథా సందేశం శీర్షికను వినిపిస్తున్నాను. వయసా తొందరపడకే. ఇక వినండి, కథలోకి ప్రవేశిద్దాం. హ్యాపీ డేస్ సినిమా చూసావా అడిగాడు అభిజిత్. లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది బిందు. బేబీ? ప్రేమిస్తే, కొత్త బంగారు లోకం, ఇలా మన టీనేజ్ వాళ్ళ కోసం తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. నువ్వు ఇవేమీ చూసి ఉండవు, అందుకే నీ బుర్ర మాడిపోయిన ట్యూబ్లైట్లా ఉంది. ఒక మంచి లవ్ స్టోరీ ఐమాక్స్లో ఉంది, మార్నింగ్ షోకి పోదామా అన్నాడు అభిజిత్ బిందుతో. అమ్మో, కాలేజీ మానేసి సినిమాకా? ఇంట్లో తెలిస్తే బాగోదు అంటూ భయంగా అంది బిందు. ఇంట్లో ఎందుకు చెప్పాలి? 11 గంటలకు వెళ్తే 2 కాలేజీకి వచ్చేయచ్చు. మంచి సినిమా, ప్రేమ గురించి చాలా బాగా చూపించారని అంటున్నారు. ప్లీజ్ పోదాం అంటూ బిందును బలవంతాన ఒప్పించి బైక్ మీద సినిమాకు తీసుకెళ్ళాడు. సినిమా నుండి వచ్చేటప్పుడు ఎలా ఉంది సినిమా అని అడిగాడు. బాగుంది, కానీ మరీ అంత చిన్న వయసులోనే ప్రేమించుకుంటారా అమాయకంగా అడిగింది. పుట్టిన క్షణం నుండి ప్రేమ మొదలైనట్లు చూపించిన సినిమాలు కూడా ఉన్నాయి. దేవదాసు, మల్లీశ్వరి, మనసంతా నువ్వే. ఈ సినిమాల్లో చిన్నతనంలో మొదలైన స్నేహం పెద్దయ్యాక ప్రేమగా మారటం చూపించారు. వాళ్ళ ప్రేమ వయసుతో పాటే పెరుగుతూ ఉంటుంది. అవునా అన్నది బిందు. నీకు చాలా విషయాలు తెలిసే. అసలు నీకు ప్రేమ గురించి ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? ప్రేమ గురించి మాట్లాడాలంటే, ప్రేమ గురించి తెలుసుకోవాలంటే ప్రేమలో పడితేనే సాధ్యం అంటూ మాటలు గడుస్తుండగా బైక్ కాలేజీ ముందు ఆగింది. అంటే నువ్వు ప్రేమలో పడ్డావా? ఎవరితో? ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది బిందు. ఇంకెవరితో? నేను ప్రేమలో పడింది నీతోనే, కూల్గా చెప్పాడు అభిజిత్. నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగానా అంటూ బిందు నునుసిగ్గుతో చూసింది. ఆ సిగ్గు ఆమె అందమైన ముఖానికి మరింత వెలుగునిచ్చింది. బిందు కళ్ళు ఆనందంతో విచ్చుకున్నాయి. నీ వాలుచూపులకు నేను ఎప్పుడో బందీనైపోయాను. నీ ప్రేమ పాశంలో చిక్కుకుపోయి నీ అనుగ్రహం కోసం అలమటిస్తున్నాను. ఐ లవ్ యూ డియర్ అంటూ ఆమె ముఖంలోకి పరవశంగా చూస్తూ అన్నాడు అభిజిత్. ముఖం ఎర్రబడగా పరుగున కాలేజీ లోపలికి వెళ్ళింది బిందు. ప్రేమలో పడిన 2 టీనేజర్లు పెద్దలు మందలించారన్న కోపంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, వార్తను చదివి పేపర్ను విసురుగా పక్కన పడేసింది అనుపమ. రకరకాల ఆలోచనలు ఆమె మనస్సులో పరిభ్రమిస్తున్నాయి. టీనేజ్ ప్రేమలు ఇటీవలి కాలంలో ఎక్కువైపోతున్నాయి. సినిమాల ప్రభావమో, స్మార్ట్ ఫోన్ ప్రభావమో, సోషల్ మీడియా ప్రభావమో కానీ యుక్త వయసులో ఉన్న పిల్లలు లైంగిక ఆకర్షణకు లోనై అదే ప్రేమ అని ఊహించుకుంటూ చదువును, భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. తెలిసి తెలియని వయసులో విరిసి విరియని ప్రేమలకు లొంగిపోయి తల్లిదండ్రులను కూడా లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోతున్నారు. ఆకర్షణకు, ప్రేమకు మధ్య
వ్యత్యాసం తెలియని వయసులో మైనర్లు కొంత గందరగోళానికి గురవుతూ తల్లిదండ్రులకు సమాజానికి సమస్యగా మారుతున్నారు. పార్కుల వెంట పబ్బుల వెంట తిరగటం, అర్ధరాత్రి దాకా సెల్ చాటింగ్లు చేయటం యువతలో రాను రాను ఎక్కువైపోతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు టీనేజ్ పిల్లలపైన దుష్ప్రభావం చూపుతున్నాయనేందుకు ఎన్నో సంఘటనలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. టీనేజ్ పిల్లలు చెడు వ్యసనాలు, స్నేహాలు అలవాటు చేసుకొని నేరాల బాటలో అడుగు పెడుతున్నారు. కౌమార దశలో పిల్లల ప్రవర్తన పైన తల్లిదండ్రులు కన్నేసి ఉంచకుంటే దారి తప్పి మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది మైనర్లు ప్రేమ అనే ఆకర్షణకు గురై ఇల్లు వదిలిపోతున్నారు. కన్నవాళ్ల ఆవేదనను కూడా పట్టించుకోవటం లేదు. ఇలాంటి ఘటనలు తరచూ ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. పలు పోలీస్ స్టేషన్లలో ఆ పరిధిలో ఇటీవల టీనేజర్ల మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి అని పోలీసు శాఖ కూడా చెబుతుంది. ఆలోచనల నుండి బయటపడి భారంగా నిట్టూర్చుతూ టైం చూసింది అనుపమ. సాయంత్రం 6 కావస్తుంది. బిందు తల్లి ఆమె. కాలేజీ నుండి బిందు ఇంకా రాలేదు. ఈ మధ్య బిందు ప్రవర్తనలో కొద్దిగా తేడా కనిపిస్తుంది. విషయం ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటూ ఉండగానే ఏదో పాటను హమ్మింగ్ చేస్తూ బిందు లోపలికి వచ్చింది. తల్లిని కళ్ళతోనే పలకరించి తన గదిలోకి వెళ్తుంటే, బిందు ఇలారా అని పిలిచింది అనుపమ. ఏంటి మమ్మీ అంటూ వచ్చి సోఫాలో కూర్చుంది బిందు. ప్లాట్ నంబర్ 401 శ్రీలత తెలుసు కదా నీకు? నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. బిందు అదిరిపడుతూ ఎందుకు మమ్మీ అని అడిగింది. ఇంజనీరింగ్ కాలేజీలో ఎవరితోనో ప్రేమలో పడిందట. ప్రేమించినవాడు పెళ్లి చేసుకోను అన్నాడట. ఆవేశంతో ఇంటికి వచ్చి ఆ పిచ్చి పని చేసింది. సమయానికి వాళ్ళ అమ్మ చూడటంతో హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అవునా పాపం, శ్రీలతకు ఏం కాకూడదమ్మా, నాతో స్నేహంగానే ఉంటుంది, కానీ ఈ విషయాలు ఎప్పుడు చెప్పలేదు అంటూ విచారం వ్యక్తం చేస్తూ అన్నది బిందు. మీ ఇద్దరి మధ్య వయస్సు గ్యాప్ ఉంది కదా, నువ్వు చిన్నపిల్లవన్నట్లుగా నీతో షేర్ చేసుకోలేదనుకుంటా. ఆ విషయం విన్న దగ్గర నుండి నాకు నీ గురించి బెంగ ఎక్కువైంది. ఈ మధ్య నువ్వు నాతో మీ నాన్నతో మాట్లాడడం బాగా తగ్గించేశావు. చదువు అనే కుంటి సాకులు చెప్పొద్దు. పొద్దస్తమానం ఫోన్లో చాటింగ్ చేస్తున్నావు, కాలేజీ నుండి లేటుగా వస్తున్నావు, మా నుండి ఏదో దాస్తున్నావు. ఎవరితోనైనా ప్రేమలో పడ్డావా అంటూ కూతురి కళ్ళల్లోకి చూస్తూ సూటిగా అడిగింది అనుపమ. మమ్మీ అది అంటూ తడబడింది బిందు. విషయం అర్థమైంది అనుపమకు. చెప్పు, ఎవరతను అని అడిగింది. అభిజిత్ అని కొత్తగా మా కాలేజీలో చేరాడు. నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు. కొద్దిగా సిగ్గుపడుతూ చెప్పింది బిందు. 16 సంవత్సరాలు కూడా దాటని కూతురి వంక పరీక్షగా చూసింది అనుపమ. అభిజిత్ గురించి వివరాలు అడిగింది. తల్లి కోప్పడకుండా అడుగుతుంటే బిందుకు ధైర్యం వచ్చింది. అన్ని విషయాలు దాపరికం లేకుండా చెప్పింది. మమ్మీ, మేము చూసిన సినిమాలో 10వ తరగతి చదువుతున్న హీరో హీరోయిన్లు ప్రేమలో పడతారు. అమ్మా నాన్నలు ఒప్పుకోకపోతే ఇద్దరు అందరితో తెగతెంపులు చేసుకొని చేయి కలుపుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతారు. భలేగా ఉంది తెలుసా అంటూ పరవశంతో అన్నది బిందు. ఎక్కడికి వెళ్ళారు అనుపమ అడిగింది. ఏమో, అలా ఉదయిస్తున్న సూర్యుని చూస్తూ తూర్పు దిక్కుగా వెళ్ళిపోతుంటే ప్రేమ గెలిచింది అని సినిమా ఎండ్ అయిపోతుంది అంటూ
బిందు తల్లి ముఖంలోకి చూస్తూ అన్నది అమాయకంగా. పాలుగారేలా ఉన్న కూతురి లేత ముఖాన్ని చూసి ఒక్క క్షణం అల్లాడిపోయింది అనుపమ. మనస్సులో ఏదో తెలియని బాధ కదలాడింది. ఒక నిమిషంలో తేరుకొని, ప్రేమించుకున్నారు, ఓకే, పెద్దలు కాదన్నారని ఇంటి నుండి వెళ్ళిపోయారన్నావు. వాళ్ళు ఎంత దూరం అలా నడుచుకుంటూ వెళ్తారు? కాళ్ళు నొప్పి పుట్టవా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? తర్వాత వాళ్ళు ఎలా బతికారు? వాళ్ళకు ఆకలైతే అన్నం ఎవరు పెడతారు? నిద్ర వస్తే ఎక్కడ పడుకుంటారు? వేసుకోవడానికి బట్టలు ఎవరిస్తారు? ఈ ప్రశ్నలన్నింటికీ రాత్రంతా ఆలోచించి రేపు నాకు జవాబు చెప్పు బిందు. సినిమాలో బయటకు వెళ్ళడం వరకే చూపిస్తారు, కానీ నిజ జీవితంలో అలా కాదు కదా. బయటకు వచ్చాక కూడా వాళ్ళు బతకాలిగా. ఆ బతుకు ఎలా ఉంటుందో బాగా ఆలోచించు అంటూ సీరియస్గాని లేచి కిచెన్లోకి వెళ్ళింది అనుపమ. వెళుతున్న తల్లిని అర్థం కాని పజిల్ను చూసినట్లు చూసింది కూతురు బిందు. ఉదయం బిందు కాలేజీకి వెళ్తుంటే, బిందు, సాయంత్రం నీ బాయ్ ఫ్రెండ్ని తీసుకురా, ఓసారి చూస్తాను అని చెప్పింది తల్లి అనుపమ. నిన్న అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పమని తల్లి అడగనందుకు సంతోషిస్తూ బిందు సరే అమ్మా అని కాలేజీకి బయలుదేరింది. సాయంత్రం బిందు వెంట వచ్చిన అభిజిత్తును చూసింది అనుపమ. మీసాలు కూడా సరిగా రాలేదు, ముఖంలో లేతదనం తగ్గలేదు. అప్పుడే ప్రేమ కావాల్సి వచ్చింది అనుకుంది మనస్సులో అనుపమ. పరిచయాలు అయ్యాక, బిందువును ప్రేమిస్తున్నావటగా, మరి పెళ్ళెప్పుడు చేసుకుంటావు? మీ ఇంట్లో చెప్పావా నీ ప్రేమ సంగతి అంటూ డైరెక్ట్గా రంగంలోకి దిగింది అనుపమ. అభిజిత్ తెల్లబోతూ చూశాడు. ఆంటీ, పెళ్ళి అంటూ నసుగుతూ ఆగిపోయాడు. మీ ఇంట్లో ఒప్పుకోపోయినా బిందుని పెళ్లి చేసుకుంటావా? మీ ఇంట్లో ఉండటానికి వీల్లేదంటే పెళ్ళి అయ్యాక మీ ఇద్దరు ఎక్కడ ఉంటారు? ఎలా బతుకుతారు? ఉండటానికో ఇల్లు, తినడానికి తిండి కావాలి కదా. వాటికి డబ్బులు ఎలా సంపాదిస్తావు? నీకేమైనా పనులు వచ్చా? నిన్ను చూస్తుంటే కష్టపడి పనిచేసేవాళ్ళ కూడా లేవు. పోనీ ఆటో డ్రైవ్ చేయడమేనా వచ్చా? బిందుకు టీ కలపటం కూడా రాదు. నీకు వంట చేయడం వచ్చా? నువ్వు బిందువుని పెళ్లి చేసుకుంటానంటే నేనైతే ఏ అభ్యంతరం చెప్పను, మా వారిని కూడా ఒప్పిస్తాను, సరేనా అంటూ అనుపమ గడగడా మాట్లాడుతుంటే అభిజిత్ ముఖం చిన్నబుచ్చుకొని ఉండిపోయాడు. అభిజిత్, మాట్లాడమే. అంటే ఇప్పుడే పెళ్ళి అంటే ఇంట్లో తిడతారు, కొడతారు కూడా. అయినా ఇంత చిన్న వయసులో పెళ్లి చేసుకోకూడదని చట్టాలు చెప్తున్నాయి కదా ఆంటీ అంటూ కొద్దిగా భయంగానే అన్నాడు అభిజిత్. ఓహో, లేత వయసులో పెళ్లి చేసుకోకూడదని చట్టం చెబుతుంది. బాగుంది, చాలా బాగుంది. మరి లేత వయసులో ప్రేమించుకోవచ్చని ఏ చట్టం చెబుతుంది? సొంతగా పైసా సంపాదించడం చేత కాదు, కానీ మీకు ప్రేమలు కావాల్సి వచ్చాయా? కోపంగా అంది అనుపమ. మళ్ళీ తనే కాస్త తమాయించుకొని, ప్రేమలో పడటం అనేది ఏ వయస్సులోనైనా తీవ్రమైన భావోద్వేగ అనుభవం, కానీ బతకడానికి ప్రేమ మాత్రమే సరిపోదు, సంపాదన కావాలి. పైచ్యపు సినిమాలు, సోషల్ మీడియా పిచ్చిలో పడి మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. మీది ప్రేమ కాదు, దోమ కాదు, టీనేజ్ ఆకర్షణ మాత్రమే. ఈ వ్యామోహానికి మీరు బలి కావద్దు అంటూ మెల్లగా నచ్చ చెబుతున్న ధోరణిలో అంది అనుపమ. ఓ కథ చెబుతాను వినండి. ఇది కథ కాదు,
నిజ జీవిత వ్యధ. నా స్నేహితురాలి బంధువుల అమ్మాయి కథ. ఆ అమ్మాయి పేరు లిజీ అని అనుకుందాం. లిజీ చదువులో ఎప్పుడూ ఫస్ట్ ఉండేది. 10వ తరగతిలో జిల్లా ఫస్ట్ వచ్చింది. ఒక పేరు మోసిన కార్పొరేట్ కాలేజీలో చేరింది. అక్కడ క్రిష్ అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. లిజీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేకపోవటం చూసి బాధపడ్డాడు ఆ క్రిష్. తండ్రి క్యాష్ బ్యాగ్లో నుండి 20,000 దొంగతనంగా తీసుకొని ఓ స్మార్ట్ ఫోన్ కొని ఇచ్చాడు లిజీకి ఆ క్రిష్. ఆ ఫోన్ చూసి ఎంతో సంతోషించింది. లిజీ సంతోషం చూసి ఆ క్రిష్ ఆనందించాడు. తల్లిదండ్రులు నిద్రపోయాక రాత్రి 2 గంటల వరకు ఫోన్ చాటింగ్లు నడిచేవి ఆ ఇద్దరి మధ్య. స్మార్ట్ ఫోన్ లైట్ కాంతులలో లిజీ క్రిష్ల ముఖాలు వెలిగిపోతుండేవి. చాటింగులతో ఆగలేదు వారిద్దరూ. సెల్ఫీలు, వీడియోలు, స్నాప్చాట్లు, ఒకరి తర్వాత మరొకరు అర్ధనగ్న సెల్ఫీలు, అశ్లీల మెసేజ్లు అన్నీ ఒకదాని తర్వాత మరొకటి జరిగిపోయాయి. క్రిష్ ఇంట్లో డబ్బులు దొంగతనంగా ఎత్తుకొచ్చి లిజీతో కలిసి పబ్బులు, క్లబ్బులు, పార్కులు, సినిమాలు, హోటల్ రూములు అన్నీ తిరిగాడు. ఇద్దరూ వారి వారి ఇళ్లల్లో తెలియకుండానే బాగానే మేనేజ్ చేసేవారు. ఇద్దరూ ప్రేమమైకంలో తలమునకలుగా మునిగిపోయారు. వారి జీవితంలో ఆ ఆనందం, సంతోషం కొద్ది రోజులు మాత్రమే నిలిచింది. లిజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ 2 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయింది. తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. 10వ తరగతిలో జిల్లా ఫస్ట్ వచ్చిన లిజీ ఫెయిల్ అవ్వటం ఏమిటి అని ఆరా తీశారు. దాంతో లిజీ క్రిష్ల ప్రేమ వ్యవహారం బయటపడింది. క్రిష్ ఇంట్లో తండ్రి డబ్బులు పోవటం గురించి నిఘా వేసి క్రిష్ను పట్టుకున్నాడు. కొడుకును పట్టుకొని చావబాదాడు. అదే సమయంలో క్రిష్ స్నేహితుడి ఫోన్ నుండి సోషల్ మీడియాలోకి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. అవి లిజీ క్రిష్ల ప్రేమ వ్యవహారానికి సంబంధించిన అశ్లీల ఫోటోలు. అవి చూసి లిజీ షాక్ అయింది. ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచిపోయాయి. ఆమె తల్లిదండ్రులు అవమానంతో తలదించుకున్నారు. ఇంట్లో ఎవరూ లిజీతో మాట్లాడడం లేదు. ఓ నిశ్శబ్ద వాతావరణం ఆమె చుట్టూ అలుముకుంది. కాలేజీలో వెక్కిరింపులు, వేధింపులు ఎక్కువయ్యాయి. ఉన్న కొద్దిమంది స్నేహితులు దూరమయ్యారు. లిజీ ఈ పరిస్థితులకు బెదిరిపోయి కృష్ణను దూషించింది. నాకు ఈ పరిస్థితి రావడానికి నువ్వే కారణం అని తిట్టి, ఇక నీ ముఖం చూడను అని ముఖం మీదే చెప్పింది లిజీ. స్నేహితుల ముందు లిజీ తనను అవమానించిందని కసి పెంచుకున్న క్రిష్ ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్తున్న లిజీ ముఖం మీద యాసిడ్ పోశాడు అంటూ అనుపమ చెబుతుండగానే వింటున్న బిందు అమ్మా అని అరిచింది భయంతో. అనుపమ కూతురు ముఖంలోకి చూసింది. సూటిగా బిందు తలదించుకుంది భయంతో వణికిపోతూ. తర్వాత ఏమైందా ఆంటీ అడిగాడు అభిజిత్ ఆతురతతో. ఏముంది, లిజీని హాస్పిటల్లో చేర్చారు. కృష్ణ పోలీసులు అరెస్ట్ చేసి కేసు పెట్టారు. లిజీ అందవిహీనమైన ముఖంతో హాస్పిటల్ నుండి బయటకు వచ్చింది. కానీ క్రిష్ ఇప్పటికీ జైలు గోడల మధ్య మగ్గిపోతున్నాడు. స్మార్ట్ ఫోన్లో వెలిగే కాంతి కన్నా మనసులో వెలిగే మానవత్వం ఎక్కువ అవసరం మనిషికి. మానవత్వపు విలువలను టీనేజ్ ప్రేమలు మసి చేస్తున్నాయి అంటూ అభిజిత్ ముఖంలోకి చూస్తూ అడిగింది అనుపమ. ఆ తరువాత అనుపమ టీనేజీల ప్రేమల గురించి, వార్తాపత్రికల్లో ఇటీవల కాలంలో వచ్చిన సంఘటనల గురించి లోతుగా విశ్లేషిస్తూ చెప్పింది విషయాలు. సినిమాలు, వెబ్ సిరీస్లు, వాట్సప్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల వల్ల
కలుగుతున్న దుష్పరిణామాలను విపులంగా వారికి ఇద్దరికీ అర్థమయ్యే రీతిలో బోధించింది అనుపమ. అనుపమ చెప్పిన విషయాలన్నీ ఇద్దరూ శ్రద్ధగా విన్నారు. మీ ఇద్దరు ముందు చదువుపైన దృష్టి నిలపండి. మంచి చదువులు చదివి ఉద్యోగాలు సంపాదించుకొని జీవితంలో స్థిరపడండి. మీ మధ్య ఇప్పుడున్న ఆకర్షణ అప్పటిదాకా నిలిచి ఉంటే అది ప్రేమగా మారుతుంది. అప్పుడు మీరిద్దరూ పెళ్లి చేసుకుంటామంటే ఎవ్వరూ పెద్దగా అభ్యంతరం చెప్పరు. ఒకవేళ చెప్పినా అప్పటికి మీరు మేజర్స్ అవుతారు కాబట్టి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. బాగా చదువుకొని జాబ్స్ తెచ్చుకొని ఆ తరువాత మీ ప్రేమను సఫలం చేసుకోండి అంటూ చివరిగా చెప్పింది అనుపమ. ఆ శ్రోతలిద్దరూ అభిజిత్, బిందు బుద్ధిగా సరే అన్నట్లుగా తలలు ఊపారు. అనుపమ ఇచ్చిన కాఫీ తాగి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు అభిజిత్. బిందు తన గదిలోకి వెళ్ళి పుస్తకం తీసి చదవసాగింది. కొంతకాలం వరకు ఇద్దరిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇద్దరూ తన మాటలను ఎంతవరకు పాటిస్తారో చూడాలి. కాలమే దీనికి సమాధానం చెబుతుంది అని మనస్సులో అనుకొని గట్టిగా నిట్టూరుస్తూ భర్త కోసం ఎదురు చూడసాగింది అనుపమ. ఇదండి వయసా తొందరపడకే అనేటువంటి ఈ కథను పారుపల్లి అజయ్ కుమార్ రచించి అందచేయగా, మన కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన మన కానమోకు శ్రోతలకు వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.